పేరున్న ఫ్యాకల్టీ ఒకరే, కానీ 10 క్లాసులు 10 బ్రాంచ్లు. ఎందుకు ఈ వీడియో మనం మాట్లాడుకుంటున్నామంటే, చాలామంది ఒక ఫేస్ ఆఫ్ అంటే జనరల్గా ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఒక డిగ్రీ విత్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, జాయిన్ అయ్యేటప్పుడు నేను జనరల్గా చెప్తా, ఒకప్పుడు చెప్పేవాడిని, కానీ ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఫ్యాకల్టీస్ని చూసి జాయిన్ అవ్వండి, మంచి ఫ్యాకల్టీ అయితే చూసుకొని జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదన్నట్టు నేను చాలాసార్లు చెప్పాను. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో టాప్ ఫ్యాకల్టీ డిఫరెంట్ లొకేషన్స్లో ఆ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఆ పాయింట్ని మనం కన్సిడర్ చేయదు. అయితే ఇప్పుడు ఈ టాప్ ఫ్యాకల్టీ అంటే పేరున్న ఫ్యాకల్టీ ఒకరే, ఒకరే పేరున్న ఫ్యాకల్టీ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడాను అసలు అంటే అంత పాపులర్ ఫ్యాకల్టీ కాదు, అసలు ఫ్యాకల్టీగా ఎక్కడ వర్క్ చేస్తారో ఇన్ఫర్మేషన్ ఉండదు, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యారన్న ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక స్టూడెంట్, నేను బాలలత మేడం చూసి నేను సిఎస్బిలో జాయిన్ అయ్యాను సార్, ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నాను. లేకపోతే తిరుమల ఐఏఎస్ తిరుమల క్లాసెస్ ఉన్నాయో తిరుమల సార్ని చూసి నేను జాయిన్ అయ్యాను. ఇంకొకటి వచ్చేసి డిగ్రీ విత్ ఐఏఎస్ శరత్ చంద్ర సార్ని చూసి డిగ్రీ విత్ ఐఏఎస్ శరత్ చంద్రలో జాయిన్ అయ్యాను అనుకోవచ్చు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, క్లారిటీగా ప్రతి స్టూడెంట్కి పబ్లిక్కి తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ఫలానా తిరుమల సారు ఎన్ని క్లాసులు తీసుకుంటాడు, ఎన్ని సబ్జెక్టులు టీచ్ చేస్తాడు, ఏ క్యాంపస్లో ఉంటాడు. డెఫినెట్లీ వాళ్ళకి తిరుమల సార్ వాళ్ళకి ఒకటే క్యాంపస్ ఉందనుకున్నా, ఇఫ్ ఇట్ ఈస్ 1 కంటే ఎక్కువ ఉంటే ఎన్ని క్యాంపస్లు, ఏ బ్యాచ్, ఏ సబ్జెక్టు డీల్ చేస్తాడు. అండ్ శరత్ చంద్ర సార్ కూడా ఎన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తాడు, ఎన్ని క్యాంపస్లు డీల్ చేస్తాడు. ఇంటర్ విత్ ఐఏఎస్ డీల్ చేస్తాడా, డిగ్రీ విత్ ఐఏఎస్ డీల్ చేస్తాడు, డిగ్రీ విత్ ఐఏఎస్ డీల్ చేస్తే ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తాడు, లేకపోతే మనకి ఆన్లైన్లో ఇంటర్నెట్లో చూపించినట్టు ఓన్లీ మాక్ ఇంటర్వ్యూస్ ఒకటే తీసుకుంటాడా. ఎందుకంటే మాక్ ఇంటర్వ్యూస్కి దాదాపు 2-3 నెలలు టైం అక్కడే పోతుంది. సో ఎక్కడ అంటే మీ ప్రెసెన్స్ అనేది, మీ ఫోకస్ అనేది ఎక్కువగా ఇంటర్ విత్ ఐఏఎస్ మీద ఉందా, డిగ్రీ విత్ ఐఏఎస్ మీద ఉందా. డెఫినెట్లీ చెప్పొచ్చు, నేను ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ నా దగ్గర ఉన్నారు అంటే ఆ గ్రూప్ ఆఫ్ టీమ్ ఎవరు, వాళ్ళు పబ్లిక్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ క్లారిటీ చాలామందికి అర్థం కావట్లేదు. నేను వాళ్ళని చూశాను, బాగా నచ్చింది, కానీ వాళ్ళు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారో కూడా తెలియదు. ఏ సబ్జెక్టు ఎన్ని అవర్స్ టీచ్ చేస్తారు, ఎన్ని అవర్స్ ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తారు, ఎన్ని గంటలు క్లాస్ తీసుకుంటారు, ఒకవేళ లేకపోతే పర్సనల్ మెంటరింగ్ తీసుకుంటారా, లేకపోతే ఆన్సర్ రైటింగ్ తీసుకుంటారా. కొన్ని ర్యాంకర్స్ చెప్పినాడు, ర్యాంకర్ వీడియో నేను చూశాను చాలా వరకు. నేను మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నా అంటారు, నేను ఆన్సర్ రైటింగ్ తీసుకున్నా అంటారు. అంటే ఓన్లీ ఆన్సర్ రైటింగ్ మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారా, లేకపోతే కంప్లీట్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇస్తున్నారా, లేకపోతే కంప్లీట్ డిగ్రీ విత్ ఐఏఎస్ ఇస్తున్నారా. ఇవన్నీ కూడా అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, శరత్ చంద్ర విషయం చూసుకోండి, హైదరాబాద్లో ఉంటారా, రెగ్యులర్ బ్యాచ్ క్లాసులు చెప్తారా, లేకపోతే ఢిల్లీలో ఉంటారా, లేకపోతే విజయవాడ దగ్గర ఉన్న డిగ్రీ విత్ ఐఏఎస్ దగ్గర ఉంటారా, లేకపోతే ఇంటర్ విత్ ఐఏఎస్ దగ్గర ఉంటారా. బాలలత మేడం కొంతవరకు వాళ్ళకి ఉన్నది ఒకటే బ్రాంచ్, మేడం కొంతవరకు అవైలబిలిటీలో ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ వాజీరామ్ రవి కూడా సేమ్ సార్ వాళ్ళు కూడా అవైలబిలిటీలో ఉంటారు, వాళ్ళకు ఉన్నది ఒకటే బ్రాంచ్. కానీ ఇక్కడ శరత్ చంద్ర చూసుకుంటే అంటే కొంతవరకు ఆలోచించాలి, మనం ఎప్పుడైనా డెసిషన్ తీసుకుని ఆలోచించాలి. ఇదే డిగ్రీ విత్ ఐఏఎస్లో పచ్చిసేలా చూసుకుంటే వాళ్ళు ఏంటి, డైరెక్ట్ దే విల్ మోర్ ఫోకస్ ఆన్ ఓన్లీ సివిల్స్ మీద, సివిల్స్ ఫ్యాకల్టీస్ మీద కంప్లీట్గా ఫోకస్ అని ఉంటుంది. అకాడమిక్స్ విషయం చూసుకుంటే టాప్ కాలేజెస్కి వాళ్ళు అసైన్ చేశారు, దే విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. రెగ్యులర్ డిగ్రీ అకాడమిక్స్ ఏదైతే క్లాసులు ఉన్నాయో ఎవ్రీథింగ్ షెడ్యూల్ అవంతా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. కంప్లీట్గా క్రిస్టల్ క్లియర్గా మెయిన్ ఫోకస్ వచ్చేసి సివిల్స్ మీద ఉంటుంది డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే. అంతే కదా, ఎన్ని క్లాసులు తీసుకుంటారు, ఒక పాపులర్ పర్సన్ని చూసి సోషల్ మీడియాలో కానీ లేకపోతే పబ్లిక్లో చూసేసి ఆ పర్సన్ బేసిస్లోనే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారంటే ఎగ్జాక్ట్లీ ఆ పర్సన్ ఎన్ని క్లాసులు తీసుకుంటున్నారు, ఎన్ని అవర్స్ తీసుకుంటున్నారు, ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తారు, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుసుకొని తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. డిగ్రీ కాలేజీలు నేనే చూసుకుంటా, లేకపోతే ఇంటర్ కాలేజెస్ నేనే చూసుకుంటా, సివిల్స్ ప్రాసెస్ మొత్తం నేనే చూసుకుంటా, ఇంటర్వ్యూ నేనే చూసుకుంటా, మాక్ ఇంటర్వ్యూస్ నేనే చూసుకుంటా, 10 బ్రాంచ్లు ఉంటారు, 10 బ్రాంచ్లు నేనే అన్ని చోట్ల క్లాసులు చెప్తా అంటే ఎలా పాసిబుల్ అవుతుంది. ఈ క్లారిటీ కనుక్కోండి, జాయిన్ అవ్వద్దు అని నేను చెప్పట్లేదు, ఇవన్నీ కనుక్కొని ఖచ్చితంగా క్లారిటీగా అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. చాలా ఎమోషనల్గా వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని మీ పిల్లవాళ్ళ భవిష్యత్తు మాత్రం పాడు చేసుకోవద్దు. మీరు ఆలోచించి మీకు సరైనది ఏంది అనేది ఆలోచించి కరికులం చూసి అన్నీ చెక్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోవాలి ఎప్పుడైనా. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.